నీ వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవ, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడు గల్లపడుండగా వినైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ నాయన బలపరిచి, నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పాపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను రాస్తున్న పత్రిక, మొదటి యోహాను పత్రిక. యోహాను పిల్లలు మరి 5 పుస్తకాలు రాశాడు. ఒకటి గాస్పల్, సెకండ్ 1, 2, 3 జాన్, 1, 2, 3 అండ్ రెవల్యూషన్. ఈ 5 మరి ఈ యొక్క బుక్స్ ఏదైతే ఉందో మరి పరిశుద్ధుని యోహాను రాసినట్టుగా చూస్తాం కదా. యోహాను ఐ లవ్ దిస్, ఎందుకంటే గాస్పల్ కానీ ఇది కానీ రెవల్యూషన్ కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్ని చదువుతున్నప్పుడు ఇట్ ఈస్ బియాండ్ హ్యూమన్ అండర్స్టాండింగ్. బహుశా నేను అనుకుంటాను కొన్ని విషయాల్లో యోహాను మాట్లాడుతున్నప్పుడు ఆయనకు కూడా కొన్ని దేవుడు బయలుపరిచినప్పుడు ఇట్స్ బియాండ్ అండర్స్టాండింగ్ ఉండొచ్చు కొన్నిసార్లు, బికాజ్ ఇట్ ఈస్ రివీల్డ్ ఇన్ ది స్పిరిట్. నిజంగా చాలా స్పిరిచువల్గా రాస్తాడు, ఎందుకంటే ఆత్మపూర్ణుడై రాస్తుంటాడు. ఈ యోహాను గురించి మరి ఎవరు ఈ యోహాన్ అంటే యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు, 12 మందిలో ఒక శిష్యుడు అని యోహాను. యోహాను గురించి మాట్లాడేటప్పుడు యోహాను తన గురించి తాను ఒక టైటిల్ ఇస్తాడు. తన గురించి యోహాను మరి సువార్తలో మీకు రెఫరెన్స్ అంటే చాలా అవుతాయి కాబట్టి తన గురించి తాను చెప్తాడు. ఏమంటాడంటే యేసు ప్రభు ద్వారా అధికంగా ప్రేమించబడ్డ శిష్యుడు. ఐఎమ్ ది మోస్ట్ లవ్డ్ డిసైపుల్ అంటాడు. ఆ 11 మంది సంగతి నాదిలే, నన్నైతే నా దేవుడు గొప్పగా ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఉన్న వాళ్ళందరినీ కూడా మనందరినీ కూడా దేవుడు అంతే ప్రేమిస్తున్నాడు. అమ్మ యోహాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో మన దేవుడు అంతే ప్రేమిస్తున్నాడు. అంత ప్రేమించకపోతే నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టేవాడు కాదు. గాడ్ లవ్ ది వరల్డ్ సో మచ్ అంటాడు. సో మచ్ అంటే ఇట్ కెనాట్ బి డిస్క్రైబ్. అది వర్ణించలేనంత ప్రేమ. నిజంగా అంత ప్రేమ నుంచి యోహాను మరి ఇక్కడ రాస్తున్నప్పుడు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఈ యొక్క 4 వచనాల్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈ టాక్స్ అబౌట్ ది రిలేషన్ విత్ ది గాడ్. దేవునితో బాంధవ్యము, దేవునితో సంబంధమును గురించి రాస్తాడు. ఎలా ఉండాలి, హౌ హీ లివ్డ్ విత్ క్రైస్ట్ అండ్ హీ వాంట్ ఎవ్రీ వన్ టు ఫాలో హిమ్ లైక్ అస్. ఆయన ఎలా ప్రభుతో జీవించాడో నీవు నేను కూడా ప్రభుతో అలాగే జీవించాలని ఆశ కలిగి అందుకే రాస్తాడు. ఈ భాగ్యంలో చూసినప్పుడు రాసినప్పుడు యోహాన్ రాస్తున్నప్పుడు అంటాడు కదా, ప్రభువుని గురించి మాట్లాడినప్పుడు ప్రభుతో సహవాసంతో ఉన్నప్పుడు కదా, ఇవన్నీ ఎందుకు రాస్తున్నానన్న విషయాన్ని గురించి రాస్తే కదా, సో దట్ యూ క్యాన్ హ్యావ్ ఫెలోషిప్ విత్ అస్, విత్ ది ఫాదర్, విత్ ది సన్ అంటాడు. మాతోనూ తండ్రితోనూ కుమారునితోనూ సహవాసం, ఫెలోషిప్లోకి సంఘాన్ని పిల్లల యేసు రక్తముతో కడగబడ్డ సంఘమును ఈజ్ ఇన్వైటింగ్ ఇంటు ది ఫెలోషిప్ ఆఫ్ ది లార్డ్. దేవుని యొక్క సహవాసములోకి, దేవునితో కలిసి జీవించడానికి, దేవునితో ఉండే అనుభవములు గురించి రాస్తున్నాడు. ఆయన ఎలా పొందాడో అలా మనము జీవించాలన్న విషయాన్ని రాస్తుంటాడు. ఏ సందర్భంలో రాస్తున్నాడు యోహాన్ అని చూస్తే సంఘము చెదరగొట్టబడిన సందర్భం అంటాడు. అప్పుడు పిల్లలను చూసినప్పుడు ఆది సంఘం ఉన్నప్పుడు, ఆది సంఘానికి శ్రమలు వచ్చినప్పుడు చెదరగొట్టబడ్డది. యోహాను ఇది పత్రిక అయితే రాస్తాడు కదా ఎప్పుడంటే ప్రకటనకు ముందంట. ప్రకటన అప్పుడు రాసినప్పుడు యోహాన్ అంటే ఒక ఐలాండ్కు వెళ్ళిపోయాడు, ఐలాండ్లో కూర్చొని రాశాడంట. కొన్నిసార్లు అనిపిస్తుంది గాడ్స్ టైమింగ్ ఈజ్ సో బ్యూటిఫుల్. కొన్నిసార్లు అనిపిస్తుంది ఆ ప్రకటన రాసేటప్పుడు యోహాను ఒక ఐలాండ్లో వెళ్ళాడు, ఐలాండ్లో పోయి అక్కడ ఒంటరిగా ఉన్నాడు, అక్కడ రాశాడంట, ఐలాండ్లో రాశాడు. నాకు అనిపిస్తుంది ఎందుకు దేవుడు అక్కడ రాయించాడు అంటే టు హ్యావ్ ది ఎటర్నల్ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ బి ఐసోలేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ లోకముతో నువ్వు దూరం అయితే కానీ పరలోకంలో నువ్వు అనుభవంలోకి రాలేవు. ఈ లోకంలో ఉంటూ పరలోక అనుభవంలో రాలేవు. కాబట్టి యోహాను పరలోక దర్శనం అంతా కూడా ఒంటరిగా ఆ ఐలాండ్లో కూర్చొని చూచాడట. ఎవ్రీ రివల్యూషన్ has been revealed there when he was all alone. No one was there.
కొన్నిసార్లు అనిపిస్తుంది ఇట్స్ వండర్ఫుల్ థింగ్. ఎందుకంటే పరలోకానికి ఈరోజు నిజంగా కొన్నిసార్లు యేసు ప్రభు అంటే సొంత రక్షకుడు అంట, కుటుంబ రక్షకుడు కాదు. కుటుంబాన్ని రక్షిస్తాడు కానీ గాడ్ ఈజ్ ఎ పర్సనల్ సేవియర్. ఇట్స్ సంథింగ్ పర్సనల్. నా దేవుడు నా రక్షకుడు. హీ గ్యారంటీస్ సాల్వేషన్ ఓన్లీ ఫర్ మీ. ఎందుకంటే నేను ఆయనతో సంబంధం ఉంటే ఆయన నా గురించి ఇంకోటి గురించి నేనేం ప్రార్థన చేయొచ్చు అంతే. ఐ కెన్ ప్రే ఫర్ దెమ్, ఐ కెన్ ఆస్క్ గాడ్ టు గివ్ దెమ్ సాల్వేషన్, బట్ ఐ కెనాట్ డిమాండ్, ఐ కెనాట్ గ్యారంటీ దెమ్. ఓన్లీ గాడ్ హ్యాస్ టు గివ్ దట్. దేవుడు మాత్రమే వేయగలుగుతాడు ఆ రక్షణ ఆనందాన్ని. దేవుడి వాక్యంలో ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేది కదా, పర్సనల్గా యేసు ప్రభు నిజంగా అంటే కదా. ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు ఎలా అవుతుంది తెలుసమ్మా, రెప్పపాటున అంటాడు. బహుశా ఎన్నిసార్లు కొడుతున్నది రెప్పమ్మా అసలు మనకు కూడా తెలియదు అనుకుంటా. మనకు అసలు సెన్సే ఉండదు, మన కళ్ళు రెప్పలు ఎన్నిసార్లు కొడుతున్నాయి అంటే. ఇన్ ఏ ట్వింకిల్ ఆఫ్ ఐ వి విల్ మూవ్ టు దేవుని యొక్క ఆ మేఘాల మీదకి వచ్చినప్పుడు, ఆయన మధ్యాకాశంలో వచ్చినప్పుడు అలా రెప్పగొట్టే అప్పుడు ఆ రెప్పగొట్టే టైంలో ఎవరిని పట్టుకుపోతాం? ఒక్క నిమిషం దేవా మా ఆవిడ ఉంది, ఒక్క నిమిషం మా కొడుకున్నాడు, మా వాళ్ళు ఉన్నారు, మా తమ్ముడు ఉండు, ఇవన్నీ ఏముంటుంది కదా. డైరెక్ట్ ల్యాండ్ అయినాక ఆడకైనా అడగాలి. కరెక్ట్ డెస్టినేషన్లో ఉంటేనేమో అబ్రాహ్మణం ఉంది అనుకుంటాం, సెకండ్ డెస్టినేషన్లో ఉంటేనేమో ఆడపోయి దేవాదేవాని ఆ ధనవంతుడు ఏడ్చినట్టు ఏడవాలి. అందుకే పిల్లలు ఈరోజు రెప్పపాటున వెళ్ళాలి. దేవుని ఇక్కడ చూసినప్పుడు, ఇక్కడ యోహాను ప్రజలు చూసినప్పుడు ఈ 4 వచనాల్లో ఆయన ప్రాముఖ్యమైన విషయాలు ఒకటి పిల్లరా, ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన యేసు ప్రభుతో ఆయన కలిగిన సహవాసము లేదా రిలేషన్ యొక్క సాక్ష్యం చెప్తున్నాడు. ఈస్ విట్నెసింగ్ ది ఫెలోషిప్ అండ్ ద రిలేషన్షిప్ హీ హ్యాస్ విత్ జీసస్. యేసు ప్రభుతో ఉన్నది. రెండోదిగా చూసినప్పుడు ఆ ఫెలోషిప్లో ఉన్నప్పుడు ఆ ఫెలోషిప్లోకి సంఘాన్ని ఆహ్వానిస్తున్నాడు. సంఘాన్ని ఆహ్వానిస్తున్నాడు. యు కమ్ అండ్ హ్యావ్ ఫెలోషిప్, యు కమ్ అండ్ హ్యావ్ ఫెలోషిప్. ఒకవేళ ఎందుకు నేను ఫెలోషిప్ చేయాలంటే 4వ వచనం కన్క్లూడ్ చేస్తా, సో దట్ యువర్ జాయ్ విల్ బి కంప్లీటెడ్. జాయ్, హ్యాపీనెస్ రెండు ఒకటేనా? వేరు. జాయ్ అండ్ హ్యాపీనెస్ రెండు ఒకటి అంటారా వేరు? నాకు వినబడతాను, గట్టిగా చెప్పాలి ప్లీజ్. హ్యాపీనెస్ అండ్ జాయ్ వన్ అండ్ సేమా? ఈఎస్ఐయా రక్షక మాయ గారు ఏడు నేర్చుకుంటాడు వాడు ఇబ్బంది పెడుతున్నాడు నిజంగా కాదు. హ్యాపీనెస్ ఈజ్ ఫర్ ఎ షార్టర్ పీరియడ్. సంతోషం ఏదైతే ఉందో అది ఆ హ్యాపీనెస్ ఏదైతే కొంతకాలమే ఉంటుంది దానికి. జాయ్ ఈజ్ నథింగ్ టు డూ విత్ ది సర్కమ్స్టాన్సెస్. ఇది దేవుని వల్ల మాత్రమే కలుగుతుంది. ఎందుకంటే నీ పరిస్థితులకు, నువ్వు ఉన్న సిచ్యువేషన్కు, నీ ఆరోగ్యం కానీ, నీ ధన ప్రాబ్లం కానీ, నీ యొక్క ఈ లోకల్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏది కూడా ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ యువర్ జాయ్. జాయ్ ఈజ్ కంప్లీట్నెస్. నోబడీ కెన్ స్టీల్ యువర్ జాయ్. అందుకే పిల్లరా చెప్పుకుంటూ పోయి చాలాసేపు ఒక మాట చెప్పేసి, ఫిలిప్పీ పత్రిక రాసినప్పుడు చెరస్సాల్లో ఉండు, మేము తీయకమ్మా, చెరస్సాల్లో ఉన్నప్పుడు పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తాడంట. పత్రిక రాస్తున్న పౌలు చెరల్లో ఉంటాడు, చెరస్సాల్లో ఉంటాడు, సంఖ్యలతో ఉంటాడు అంటాడు, సంఘముతో ఉంటాడు. ఆనందించుడి మరలా చెప్తున్న ప్రభులు. ఆ యొక్క పుస్తకంలో మీరే చదివి చెప్పారు ఎందుకు 18 సార్లు ఏమో జాయ్ కానీ రిజాయిస్ అనే మాట వాడతాడంట. నేనే చదవలే, మీరే చెప్పింది చెప్తున్నాను. ఆ శ్రమంలో ఉన్నవాడు ఎలా అంటున్నాడంటే హ్యాస్ ఎ జాయ్ ఆఫ్ క్రైస్ట్. ఎందుకంటే ఆయన దెబ్బలకు, ఆయన సంఖ్యలకు, ఆయన చెరసాలకు ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. His joy is with him because his Lord is with him. దేవుని స్తోత్రం. దేవుడు కలిగి ఉంటే ఆ చాలు. అందుకంటే ఇక్కడ యోహాను కూడా అదే చెప్తున్నాడు, నీ యొక్క సంతోషం ఏదైతే జాయ్ ఉందో ఐ వాంట్ ఇట్ టు బి కంప్లీట్. ఐ డోంట్ వాంట్ అ హాఫ్ జాయ్, ఐ వాంట్ కంప్లీట్ జాయ్. అది వాక్య భావంలోకి వెళ్ళిపోదాం పిల్లలు. ఇంట్రొడక్షన్లో ఎక్కువసేపు ఉంటే మళ్ళీ టైం. దేవుడు మొట్టమొదటి వచ్చినప్పుడు ఇక్కడ చూసినప్పుడు దేవుడి వాక్య భావంలో లెట్స్ గో 1:5 మరి చూద్దాం, ఒకసారి చూద్దాం పిల్లలు, ఒకసారి మొదటి వచ్చిన చూద్దాం ఒకసారి. ఆది నుండి ఏది ఉండెనో, ఏది వింటిమో, కళ్ళారా దేని చూచితిమో, ఏది నిధానించి కనుగొంటిమో,
మా చేతులు దేనిని తాకి ఆ, ఆ, అది చేర్చున్నాం. ఇక్కడ యోహాను మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆది నుంచి అంటాడు. పిల్ల ఈ టాక్స్ అబౌట్ ది బిగినింగ్. ఈరోజు మనము వచనాలు కాకుండా పదాల మీదనే ఫోకస్ చేద్దాం. లైట్ ఇట్స్ అ బిగినింగ్, టాక్స్ అబౌట్ ది బిగినింగ్. చాలాసార్లు ఈ రోజుల్లో పిల్లల బిగినింగ్ చాలా ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మన క్రియేషన్ కాకముందు నేను రెఫరెన్స్ లేదు కూడా ఒకటి రెండు చూపిస్తాను. కంట్లరా ఆది కాండంలో మొదటి అధ్యాయం మొదటి వచనం చూసినప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడు చూస్తాం. గాడ్ వాజ్ ఎగ్జిస్టింగ్ దే బిఫోర్ నథింగ్ వాస్ దేర్, గాడ్ వాజ్ దేర్ అలా కదా. దేవుడు ఏమి సృష్టించక ముందు ఏమి చేయకముందు గాడ్ వాజ్ దేర్, హి వాజ్ ఎగ్జిస్టింగ్ దేర్. In the beginning God was there. God created entered. In the beginning God created entered. Beginning was nothing. It began with the God. God is eternal. God is eternal. నిత్యత్వము. దేవుడు ప్రారంభము దేవుడే. నేనే ఆది, నేనే ఆల్ఫా అంటాడు. ఐఎమ్ ది బిగినింగ్ అండ్ ది ఎండ్ ఆఫ్ దిస్ వరల్డ్. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఈ సేస్ అబౌట్ ది బిగినింగ్. అక్కడ దేవుని ఏంటంటే అదే యోహాను స్వార్థ మొదటి అధ్యాయం మొదటి వచనం మనందరూ తెలిసిన వాక్యం. ఒకసారి చూద్దాం. యోహాను స్వార్థ మొదటి అధ్యాయం మొదటి వచనం ఇక్కడ చూసినప్పుడు దేవుని మాటలో ఒకసారి చూద్దాం. లెట్స్ సీ ఒకసారి చూద్దాం. దేవుని వాక్యంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. యోహాను బిగినింగ్ ఇక్కడ చూసినప్పుడు అదే వర్డ్ గురించి మాట్లాడుతాడు. ఏ వర్డ్ గురించి అయితే యోహాను స్వార్థ ప్రారంభిస్తున్నాడు ఆ వర్డ్ గురించి, ఆ ఎటర్నల్ వర్డ్ గురించి, నిత్య జీవ వాక్యము దేవుడు వచ్చే ఆ వాక్యమును గురించి మాట్లాడుతున్నాడు. ఇన్ ది బిగినింగ్ దేర్ వాస్ వర్డ్, వర్డ్ వాస్ విత్ గాడ్ అండ్ వర్డ్ ఇస్ గాడ్. ద బిగినింగ్ ఇస్ వర్డ్. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట ప్రారంభంలో చాలాసార్లు ఈరోజు విశ్వాసాల జీవితంలో ప్రారంభం కూడా ఈరోజు పిల్లరా ఒక విషయాన్ని మీకు చాలా చక్కగా, ఎందుకంటే దేవుని యొక్క రిలేషన్ అంటే ఇఫ్ యువర్ రిలేషన్ స్టార్ట్స్ విత్ గాడ్ అండ్ ఇట్ విల్ ఎండ్ విత్ గాడ్. ఈ 4 వచనాలు రెండే మాట ఆయన చెప్పేది. యోహాను అనుభవంలో చెప్తున్నాడు, ప్రారంభంలో వాక్యం ఉండే, ఆ వాక్యం మాతో ఉండే. దేవుని వాక్యమాలు చూసినప్పుడు ఆ వాక్యం ఉన్నప్పుడు దేవుని కలిగి ఉన్నప్పుడు ఇఫ్ యువర్ బిగినింగ్ ఈస్ విత్ గాడ్ యువర్ ఎండింగ్ విల్ బి విత్ గాడ్. ఎటర్నల్ జీవవాక్యముని గురించి మాట్లాడతాడు, జీవం ఇచ్చే వాక్యముని గురించి మాట్లాడతాడు, ఎటర్నల్ లైఫ్ని గురించి మాట్లాడు. ఈ టాక్స్ అబౌట్ నిత్య జీవముని గురించి ఆ నిత్య జీవము దేవునితో ప్రారంభమైతే, దేవునితో ఉంటే, ఆ దేవునితో ఉంటే, దేవుని కలిగి ఉంటే నీ జీవితంలో చివరిలో కూడా దేవుని కలిగి ఉంటావు. యు విల్ హ్యావ్ గాడ్ విత్ యూ. చాలా మంది తెలియదు, డోంట్ నో టు బిగిన్ విత్ గాడ్. John knows that feeling. John అందుకే in the beginning was God and he was with me. I had God with me. What a wonderful thing. ఈరోజు నిజంగా విశ్వాసిగా నువ్వు అనగలుగుతారా, నిజంగా దేవుని కలిగి ఉన్నాను, my beginning is with my Jesus Christ అని చెప్పగలుగుతున్నాను. చిలక పలుకులకు వాక్యం చెప్తాను. ఇదిగో క్రిస్మస్లో చెప్తాను, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము ఏడి. దేవుడు నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఇఫ్ యువర్ లైఫ్ బిగిన్స్ విత్ గాడ్ అండ్ ఇట్ విల్ ఎండ్ విత్ గాడ్ ఓన్లీ. నో హ్యాంగ్ మధ్యలో ఏం జరిగినా కూడా సుప్రభు శిష్యులు అన్నట్ట ఏమన్నాడమ్మా, పడవెక్కి ఎవరినంట ఏసైని కలిగి ఉన్నారు కదా. దే హ్యాడ్ గాడ్ విత్ దెమ్ కదా. ఇన్ ద బోట్ దే హ్యాడ్ గాడ్ విత్ దెమ్. దేవుడు ఆ ఓడల్లో ఉన్నాడు. దేవుడు అన్నాడు మనం ఆధారికి వెళ్దాం అన్నాడు. మధ్యలో తుఫాన్ వస్తుంది. వీళ్ళకి ఏమైపోయింది, ఈ యొక్క తుఫాన్ ఏదైతే ఇట్ మైట్ సపరేట్ us from the God. God says no, it won't separate. We will go there, I'll be with you. అంతే కదా అన్నాడు దేవుడు. ఏమన్నాడు, అల్ప విశ్వాసులారా
ఎందుకు భయపడుతున్నట్టు? అల్ప విశ్వాసాలు, లిటిల్ ఫెయిత్. ఎవరికి లిటిల్ ఫెయిత్ ఉంటుంది? ఈ యొక్క సమస్యలు, ఈ యొక్క ఇబ్బందుల్లో, ఈ సమస్యల్లో నా దేవునికి నాకు దూరం అయిపోతావో, మై గాడ్ మైట్ లీవ్ మీ. గాడ్ సేస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. ఇదిగో ఇక సమాప్తి వరకు నేను మీకు తోడు. దట్స్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. God says I'm not going to leave you. If you begin with me, you will end with me. It's not God who drops you in between. మధ్యలోని చేయి విడిచేవాడు కాదమ్మని యేసయ్య. యోహాను అంటున్నాడు అనుకున్నాడు ప్రారంభంలో, అందుకే దేవునితో ప్రారంభిస్తున్నప్పుడు దేవుడు అంటాడు అక్కడ, యోహాను మాట్లాడుతున్నాడు అంటే ఇన్ ది బిగినింగ్ వాస్ ది వర్డ్ ఆఫ్ లైఫ్. ఆ దేవుని యొక్క వాక్యము జీవవాక్యం ఉన్నది. ఆ జీవవాక్యముని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ జీవవాక్యం పొందుకున్నప్పుడు ఆ జీవవాక్యం ఉన్నవాడు జీవములో ఉంటాడు. నిజంగా ఈరోజు ఒక మాట, నిజంగా ప్రశ్న, నిజంగా దేవుడు నిజంగా మన జీవితంలో ప్రారంభమై ఉన్నాడు. We start with God. ఒకసారి ప్రశ్నించుకో, నిజంగా దేవునితో ప్రారంభమవుతున్నాడు. బిగినింగ్తో ఆయన పత్రికతో అంటున్నాడు, మై బిగినింగ్ ఈజ్ విత్ మై గాడ్. ఈరోజు ఎంతమంది పిల్లలు, ఎంతమంది ఉదయకాలమే దేవునితో ప్రారంభించారు? నేను స్తోత్రం. కొన్ని చేతులు లేవు, నా సంఘమంతా ఇలా చేతులు లేకపోతే, ఐ విల్ స్టార్ట్ మై డే విత్ మై గాడ్. ఎవరేమనుకున్నా పర్లేదు, ఎవరేమనుకున్నా, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మై డే విత్ మై గాడ్. మై లైఫ్ విత్ గాడ్. నన్ను ప్రేమించి లోకంలో అందరికంటే, మా తల్లిదండ్రుల కంటే, భార్య పిల్లల కంటే, స్నేహితుల కంటే, అందరికంటే ఎక్కువ ప్రేమించాడు. అందరూ ప్రేమిస్తుండొచ్చు, కాదని అంటలేదు, కానీ దే లవ్ హ్యాస్ ఎ లిమిట్, బట్ గాడ్స్ లవ్ హ్యాస్ నో లిమిట్స్. సో నో లిమిట్స్ లవ్, బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. మనం ఊహించలేనంత ఆయన ప్రేమిస్తున్నాడు. అందుకే యోహాను అంటాడు, ఆయన ప్రియమైన వాడు అంటాడు, నా దినము చాలా విశ్వాస దగ్గర కూడా దేవుని వాక్య బాగా వస్తానికి అవునండి, చర్చికి అతను బాగా వెళ్తున్నాండి, సరే మంచిదండి. పాస్టర్లు కూడా ఎలా అయిపోయామంటే, ఏం లేదా మాకు బ్యాప్టిజం తీసుకుంటే అయిపోతుంది. మాకు కూడా అలవాటు అయిపోయింది కొన్నిసార్లు. అమ్మ ఇప్పుడు బాగా చర్చికి వస్తున్నావు, స్పిరిచువల్గా బాగా ఉన్నావు, నువ్వు బ్యాప్టిజం తీసుకో, అయిపోతా. It is a new beginning with the Christ. Baptism is not end of a believer's life. It's a new beginning with the Christ. క్రీస్తుతో సహా నూతన జీవితం యొక్క ప్రారంభము. పాతవాడు గతించాడు, నీళ్ళ మురిగినవాడు, పాతవాడు చనిపోయాడు, తిరిగి లేచినవాడు క్రీస్తు సొత్తై ఉన్నాడు, క్రీస్తు బిడ్డ ఉన్నాడు, క్రీస్తు కొరకు జీవిస్తాడు, సంఘములో జీవిస్తాడు, దేవుడే సర్వస్వమై ఉంటాడు. వాడు క్రీస్తుతో నూతన జీవితము. He begins his life. That is not the end, this is the beginning. And the beginning has a no end. ఈ బిగినింగ్కి ఉన్నప్పుడు క్రీస్తుతో ఎప్పుడైతే నువ్వు ప్రారంభిస్తావో, ఇట్ హ్యాస్ నో లిమిట్స్ అండ్ నో ఎండ్. నిత్యత్వం, ఇట్ విల్ కంటిన్యూ. అది నిత్యత్వంలో ఉంటుంది, అప్పుడు కూడా జీవిస్తుంటాం, నిరంతరము జీవిస్తుంటాం. అందుకే యేసుప్రభువు బ్రతికి నా యందు విశ్వసించేవాడు ఇకెన్నటికీ చనిపోడు. We will never die. We will live with Christ. Everlasting life. నిత్య జీవములో ఉంటాము. ఎవరి జీవితం అయితే క్రీస్తుతో ప్రారంభమవుతుందో వారి జీవితం క్రీస్తుతో సదాకాలము కొనసాగుతూనే ఉంటుంది. Go on. It's the relation. దాని వాక్య బాధ చూసినప్పుడు యోహాను నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది, ఆయన అండర్స్టాండింగ్ చూసినప్పుడు, ఆయన ఆలోచన చూసినప్పుడు, దేవుని వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ఆయన జాన్లో అదే స్టార్ట్ చేస్తాడు, యోహాను సువార్తలో ఇక్కడ అదే మాట్లాడతాడు. when he talks about the word is nothing but God. Word is God. కొన్నిసార్లు అనిపిస్తుందమ్మా, కొన్నిసార్లు కెనటే కొంచెం సేపు ఉండొచ్చు కదా, 5 ఉన్నాయి, ఒకటో దాంట్లో ఉన్నాయి, 5 ఉన్నాయి, కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు నిజంగా మనము కొన్నిసార్లు వి థింక్ దట్ సో ఫూలిష్. కొన్నిసార్లు అనిపిస్తుంది, విశ్వాసులు కొన్నిసార్లు ఉన్నాయి, ఆది యందు వాక్యములను, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే. దేవుణ్ణి సంకలో పెట్టుకొని పోతామో ఇంకా వెతుకుతూనే ఉంటాము. దిస్ ఈస్ నథింగ్ బట్ గాడ్ కదా. వాక్యం అదే అంటుంది కదా, వాక్యమే దేవుడు. దేవుణ్ణి కలిగి ఉన్నవాడు
నేను రోజు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాట ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. ఎందుకంటే దేవుడు నాకు ఫుల్ టైం మినిస్ట్రీస్లో కొంచెం ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. దేవా, నిజంగా లేవీలకు ఇచ్చిన ఆధిక్యత ఇచ్చావు టు సర్వ్ అట్ యువర్ ఆల్టర్. నీ యొక్క సన్నిధిలో నిజంగా ఆల్టర్ దగ్గర సర్వ్ చేసి తెచ్చావు. నిజంగా దేవుడు అంటే పిల్లరా 12 గోత్రాలకు స్వాస్థ్యములు ఇచ్చాడంట. అవుట్ ఆఫ్ కాంటాక్ట్స్లో చెప్తాను. 12 గోత్రాలకు స్వాస్థ్యములు ఇచ్చాడు. 12 కాదు, 11 గోత్రాలకు ఇచ్చాడు. 12 గోత్రాలు చేశాడు. యోసేపు గోత్రం 2 అయింది, కానీ 12 గోత్రాలు అయినాయి. 13 అసలు 12 అని 11కి ఇచ్చాడు. ఒక్క గోత్రానికి ఇవ్వలేడు మా స్వాస్థ్యం. ఎవరికంటే లేవీలకు ఇవ్వలేదు. లేవీలకు ఇవ్వలేదు. లేవీలతో దేవుడు చెప్పిన మాట ఏదో తెలుసా అమ్మా? యూ బిలాంగ్ టు మీ, యూ బిలాంగ్ టు మీ, మీరు నాకు చెందిన వారు అంటూ ఒక మాట అంటాడు. దేవుడే మీ స్వాస్థ్యము అంటాడు. హల్లెలూయా. హ్యావింగ్ గాడ్ యాజ్ అన్ ఇన్హెరిటెన్స్. అసలు అంటాను, నేను ప్రార్థన చేసినప్పుడు రోజు అదే అంటారు, నీవు నా స్వాస్థ్యం అయినప్పుడు ఐ థింక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. వెన్ గాడ్ ఈజ్ మై ఇన్హెరిటెన్స్, దేవుడే నా సొత్తు అయినప్పుడు, దేవుడే నా స్వాస్థ్యమైనప్పుడు దేని గురించి నేను ఆలోచించాలి? దోస్ హూ హ్యావ్ గాడ్ హ్యావ్ ఎవ్రీథింగ్. ఐ బిలీవ్ ఇన్ దట్. హల్లెలూయా. చెప్పిరులందరికీ వస్తుంది. ఇంత సైలెంట్గా చెప్తే దేవుడు మీతో ఉన్నట్టు లేడు, నా డౌట్. హల్లెలూయా. దేవుని కలిగి ఉండడము, సమస్తము కలిగి యోహానుకు తెలుస్తుంది. ఇన్ ద బిగినింగ్ వాస్ ది వర్డ్ ఆఫ్ లైఫ్. When you have word, you will have life. Right, okay, let me go into the second one. రెండో పిల్లర్ ఇక్కడ చిన్నప్పుడు కొన్ని అనుభవాలు చెప్తాడు. ఏ బిగినింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకసారి చూద్దాం. ఏమంటాడు? ఒక మాట అంటాడు పిల్లలు, ఒక మాట. లెట్స్ మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ చదువుకుందాం. లెట్స్ బి ఎక్కడ జీవవాక్యమునకు వచ్చి, ఏదమైంది? జీవవాక్యమునకు వచ్చినది ఆది నుండి. ఆది అయిపోయింది, తర్వాత చూద్దామా? ఏది ఉండెనో, ఏదైతే ఉన్నది జీవవాక్యం ఉంది, ఆది నుంచి ఉన్నది, అది వేణి వింటిమో అంటాడు. వాట్ వి చాలమ్మా, వినడం అయిపోయినా కన్నులో పోతుంది. నేను చెప్పాను కదా, లెట్ మీ గో వర్డ్ బై వర్డ్. దేవుడు ఇచ్చాడు ఆయన అనుభవం. ఆయన అనుభవంలో చెప్తున్నప్పుడు యోహాన్ అంటున్నాడు, ఏదైతే వాక్యం ఉందో దాన్ని మేము విన్నాము. వి హర్డ్ ది వర్డ్ అంటాడు. వాక్యములకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు వి హర్డ్ అంటాడు. ఒక వ్యక్తితో సహవాసంలో ఉండాలంటే, రిలేషన్షిప్లో ఉండాలంటే ఆ వ్యక్తి ఈ వ్యక్తి మాట్లాడుకోవాలి. దే షుడ్ హియర్ వన్ అండ్ అదే కదా. ఒకరితో ఒకరు మాట్లాడకుండా రిలేషన్ ఉంటుందమ్మా. ఉంటుందండి మా ఇంట్లో. ఏంటంటే మా ఆవిడ ఈస్ట్ చూస్తే నేను వెస్ట్ చూస్తాను. రైట్ ఓకే ఫైన్. మీకు అలాంటి రిలేషన్ ఉండొద్దని నేను ఆశగలుగుతున్నాను. రిలేషన్ ఈజ్ సంథింగ్ టు టాక్ విత్ ఈచ్ అదర్. ఒకరితో ఒకరు మాట్లాడు, ఒకరి మాట ఒకరు వినడం. భార్య మాట భార్య వినాలి, భార్య మాట వినాలి. అంత వద్దులే ఆ సబ్జెక్ట్లో నేను పోను. రైట్ పెద్దగా అయిపోతుంది. పిల్లలు గాడ్ సేస్ వి హర్డ్. హి సేస్ ఐ హావ్ ఎ రిలేషన్షిప్. హి స్పీక్స్ టు మీ అండ్ ఐ విల్ హియర్ హిస్ వాయిస్. You cannot have a relationship without listening to God. యోహాను అదే అంటున్నాడు, వేటిని వింటిమో, ఏ జీవవాక్యం అయితే ఉందో, ఏదైతే లైఫ్ ఇచ్చే వర్డ్ ఉందో, ఆ వర్డ్ అయితే ఉందో, ఆ మాట మాతో మాట్లాడుతున్నప్పుడు, ఆ వాక్య దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు, ఆ వాక్యమును నేను వింటిని. వి హర్డ్. ఒక మాట అనిపిస్తుందా? జాన్ నిజంగా ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏమనాలి? నేను చెప్తున్నాను, మీరు వింటున్నాను. నువ్వు చెప్తున్నావు, నేను వింటున్నాను కదా. అవును కదా. ఇదేమంటున్నాడు? మేము వింటిమి అంట. ఈజ్ నాట్ సేయింగ్ నేను వింటిని అంటలేదు కదా. అంటున్నా నేను అన్నాడమ్మా. నేను మాట్లాడుతున్నాడు. మేము ఇక్కడ ఆయన ఒక్కడు రాస్తున్నా అంటున్నాడు. మేము అంటే ఈ 12 మంది యేసు ప్రభుతో ఎవరైతే సహవాసం చేశారో, యేసు ప్రభు వారు బోధిస్తున్నప్పుడు, యేసు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు విన్నవారు, we heard him speak to us. We heard him speak to us. ఆయన మాతో మాట్లాడు. దేవునితో సహవాసంలో ఉండాలంటే పిల్లలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినడం నేర్చుకోవాలి. should learn to listen to the voice of God.
మై రిలేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది లిస్నింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవునితో మాట్లాడడమే నా రిలేషన్. ఈ స్పీకింగ్ అండ్ లిస్నింగ్. ఒకవేళ వినకపోతే ఆ రిలేషన్ కాదు. చాలాసార్లు ఈరోజు లోపల దేవుని మాటలు వినలేకపోతే, దేవుని మాటలు నీకు అర్థం కాకపోతే, దేవుడు నీతో మాట్లాడకపోతే, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడకపోతే, యూ డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్. వెన్ గాడ్ టాక్స్ టు యూ, యూ హ్యావ్ ఎ రిలేషన్ విత్ గాడ్. దేవునితో ఆ బాంధవ్యము నీకు ఉంటుంది. యూ హ్యావ్ రిలేషన్ వెన్ హీ టాక్స్ టు యూ. చాలా చెప్పగలుగుతుంది. యోహాను సువార్తలు అంటాడు, నా గొర్రెలు నా స్వరమును వినుడు అంటాడు. మై షీప్ విల్ లిసన్ టు మీ, లిసన్ మై వాయిస్. జాన్ అని అంటున్నాడు, ఆయన ఉండడం కాదు, మాతో ఉండడం కాదు. విల్ లిసన్ టు హిమ్. ఆయన మాటలు మేము విన్నాము, ఆయన మాటలు విన్నాము. వి హ్యాడ్ అ రిలేషన్షిప్ లిస్నింగ్ టు హిమ్. ఆయన ఏదైతే చెప్తున్నాడో, ఏదైతే మాట్లాడుతున్నాడో, అందుకే సాక్ష్యం చెప్తున్నాడు. మేము సాక్షులము, ఆ మాటలకు సాక్షులము. ఆయన మాతో ఉన్నాడు, ఆయన మాతో మాట్లాడు అన్నదానికి సాక్ష్యము మేమందరము సాక్షులమే. వినుట ద్వారా విశ్వాసం వచ్చు, అది క్రీస్తు యేసుని మాట ద్వారా వచ్చినట్టు పౌలు రాస్తుంటాడు. బై ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ లిస్నింగ్. ఎందుకు దేవుని సన్నిధిలో ఉండాలి, ఎందుకు దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి? దైవజనుడు మాట్లాడుతుండే ఎందుకు వినాలి? దేవుడు నాతో ఏం మాట్లాడాడు, ఏ మాట నా కొరకు దేవుడు ఉన్నాడు, ఏ మాట అయితే ఇస్తున్నాడో. వెన్ యూ లిసన్ యూ విల్ హ్యావ్ ఫెయిత్. వెన్ యూ హ్యావ్ ఫెయిత్ యూ విల్ హ్యావ్ లైఫ్. అదంటే విశ్వాసము వల్ల బ్రతుకుతాం. వి లివ్ బై ఫెయిత్. If you hear, you will get faith. If you have faith, you will live. Hallelujah. చెప్పిన వాళ్ళందరూ బతుకుతారు, చెప్పిన వాళ్ళ గురించి గ్యారంటీ. Hallelujah. Hallelujah. ఏసేకమ్మ చాలంటే ఆపేస్తా, వాక్యం ఏం బాధలు. ఆయన చాలు ఎక్కువైపోయిందంటే ఆపేస్తా, ఏం బాధలు. దేవుని వాక్యం చెప్తున్న పిల్లలు చెప్పులారా, వినుట ద్వారా విశ్వాసం వచ్చును, అది క్రీస్తు యేసు మాట ద్వారా వచ్చును. వెన్ యూ లిసన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్, ఏ మాట అయితే వింటున్నాడో ఆ మాట వల్ల నిజంగా విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం వస్తే ప్రాణం ఉంటుంది. ఆ విశ్వాసం వల్ల జీవిస్తావు. ఆ నిత్య జీవము మాటలవి, నిత్య జీవం ఇచ్చే మాటలు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధతో ఆలకించగల. అందుకే యేసు ప్రభువు ఉపమానం చెప్పినప్పుడు, దేవుని రాజ్యం చెప్పినప్పుడు, ఆ నిత్య జీవము చెప్పినప్పుడు, చెవులు గలవాడు వినును గాక. హల్లెలూయా. చెవులు ఉన్నోడు ఎంచాడు. Those who have ears, they will hear to the voice of God. దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడి మాట. యోహాను అంటున్నాడు, నా రిలేషన్ ఏంటంటే, మై రిలేషన్ ఈజ్ టు లిసన్ టు గాడ్. ఈరోజు అంతా దాని మీద ఉండమంటే ఉంటాను. అంత మ్యాటర్ ఉంది వినడం గురించి. మాటల్లో పిల్లలు, మాటలో అంత శక్తి ఉంది. యేసుప్రభువు ఒక మాట అంటారు, ఆయన బ్యాప్టిజం తీసుకున్న తర్వాత, ఆయన పరిచర్య ప్రారంభించే ముందు, ఆయన బ్యాప్టిజం తీసుకునే ముందు 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం. అందరూ తెలిసిన సంగతి కదమ్మా. 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండి బయటికి రాగానే సాతాను శోధించడానికి వచ్చాడు. ఇవి మన దగ్గర కూడా వస్తుంటాడు కదా సాతాను. వాడికి ఓటే పని ఏంటంటే విశ్వాసిని పడేయడు. వచ్చే పని ఏమన్నాడు, నిజంగా నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమను కదమ్మా. ఒకసారి చూద్దామా మత్తయి సువార్త 4వ కొంచెంసేపు ఉందమ్మా, చాలా వండర్ఫుల్ ఉంటుంది. ప్రభు మాటలు నిజంగా కూడా. ఒకసారి చూద్దాం మత్తయి సువార్త 4. లెట్స్ సే, ఒకవేళ సగం అయితే సగమే చెప్తాను. ఐ డోంట్ వాంట్ టు రష్ ఇంటు ది బుక్. మనుషులు రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుడు నోటి నుండి వచ్చు ప్రతి. కొంచెం ఇక్కడ ఆగుదు. ఏమంటాడు యేసుప్రభు? మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ. కొంచెం ఆగుదాం. God says there is a chance of living with the bread. కదా, it doesn't say that. కదా, రొట్టె వల్ల జీవించడం అంటలేడు, మాత్రము అన్నాడు కదమ్మా. పదాలు చాలా జాగ్రత్త. బైబిల్లో పదాలు ఏది కూడా రొట్టె వల్ల మాత్రము కాదు అంటాడు. కానీ దేవుడి నోట నుంచి వచ్చి, ఎందుకంటే ఎందుకినాలి మాటలు అంటే దేవుడు అంటాడు, రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు మాట వల్ల
జీవించును అంటాడు. ఈ రెండింటికి అర్థం అన్నప్పుడు అంటే జస్ట్ ఆస్కింగ్ కాదు, పొద్దున అడుగుతున్నప్పుడు జస్ట్ దేవుడు అడుగుతున్నప్పుడు కావాలి లేదు, రొట్టె వల్ల మాత్రము కాదు. ఎందుకు బాబా మాత్రం అంటే రొట్టె ఇట్ కెన్ సస్టైన్ ఫర్ సమ్ టైమ్, నాట్ ఫర్ లాంగ్ టైం. గమనించారమ్మా, రొట్టె తిరిగితే బ్రతకమని లేదు, బ్రతుకుతాం, కొంతకాలం బ్రతుకుతాం. ఫిజికల్లీ వీ నీడ్ ఫుడ్, మనకు అవసరం ఫుడ్, అది బ్రతకడానికి అవసరం, తినాల్సిందే. రొట్టె వల్ల కాదు, కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవించడం. రొట్టె తింటే నువ్వు బ్రతుకుతావు, కానీ ఆ బ్రతుకు కొంతకాలమే ఉంటుంది. ఎందుకంటే కీర్తనకారుడు అంటాడు, నరును ఆయువు ఏ పాటిది, అది 60, 70 లేదా అధిక బలం ఉండొచ్చో 80, అది కూడా ఆయాసమే కదా, ఆయాసకరము అంటాడు. నువ్వు కొన్ని రొట్టె వల్ల జీవిస్తే కొంతకాలము నువ్వు జీవిస్తావు, కానీ నీ జీవితము పరిపూర్ణం కావాలంటే నిత్య జీవం కావాలంటే యూ షుడ్ యాడ్ టు యువర్ బ్రెడ్. ఈ లోకంలో జీవించడానికి రొట్టె కావాలి, కానీ పరలోకంలో జీవించాలంటే యు నీడ్ ఎ బ్రెడ్. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు తీయకం రెఫరెన్స్ తీసుకుంటే విన్నైతే అంటాడు కదా, మీ పితరులు మన్నా తిన్నారు, కానీ అరణ్యంలో వారు చచ్చిపోయారు. మన్నా అంటే పరలోకపు ఆహారము, దేవుని యొక్క ఆకాశం నుంచి ఆహారము తిన్నాడు. స్టిల్ దే డైడ్ ఇన్ ది డెజర్ట్ అంటాడు. ఆ పరలోకపు ఆహారము తిన్నా కూడా వారు చచ్చిపోయారు. ఎందుకంటే అది తాత్కాలికంగా ఆ శరీరంకు ఇచ్చిన ఆహారము కాబట్టి అది కొంత కేరబడి ఇట్ కుడ్ సస్టైన్ ఫర్ లిటిల్ పీరియడ్. బట్ అంటాడు కదా, నేనిచ్చు ఆహారము తిన్నవాడు ఈ కెన్నటికి చనిపోడు. ది బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఏ బలనైతే నువ్వు విరుస్తున్నావో యేసు అంటాడు, ఐఎమ్ ది బ్రెడ్ ఆఫ్ లైఫ్. నన్ను తినివాడు, జీహారము తీసుకున్నవాడు ఈ కెన్నటికి చనిపోడు, ఎన్నటికీ మరణించడు, ఎల్లప్పుడూ జీవిస్తాడు. హీ విల్ లివ్ ఫర్ ఎవర్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం అంటాడు. మన్నా తిన్నవాడు చచ్చిపోయాడు, అలాగే రొట్టె తిన్నవాడు చచ్చిపోతాడు, కానీ దేవుని వాక్యము భుజించేవాడు, వాక్యం వినేవాడు ఎప్పటికీ చనిపోడు. హీ విల్ హ్యావ్ ది ఎటర్నల్ లైఫ్. లేరా చాలాసార్లు ఏం జరుగుతుంది తెలుసా అమ్మ, ఒక మాట చెప్తాను ఆయాసంతో. వి వర్షిప్ ది బ్లెస్సింగ్ రాదర్ దెన్ ది బ్లెస్సర్. ఆశీర్వదించిన వాడిని ఆరాధించడం విడిచిపెట్టి ఆశీర్వాదాలను ఆరాధించడం మొదలుపెట్టేశారు. సంఘం అందుకే ఈరోజు ఖాళీ కనబడతారు. ఐ జస్ట్ ఫీల్ సో సాడ్ అబౌట్ ఇట్. చాలా అంటాను నేను ఒకటే అంటాను, 10 మంది ఉండరా ప్రభు, పరలోకం వస్తువులు 10 మంది ఉన్నా చాలా. ఐఎమ్ నాట్ ఫీలింగ్ అప్ చేరు నింపి ఆలోచన లేదు. 10 మంది ఉన్నా పర్లేదు, నా కాన్సెప్ట్ 10 మంది ఉన్నా పరలోకం వస్తువుడు కావాలి. 100 మంది ఉండి 90 మంది మిస్ అయితే ఐ డోంట్ వాంట్ దట్. ఆ గుంపు అక్కర్లేదు నాకు. నా గుంపు జమ చేసుకుంటే చాలామంది జమ లేదు. ఐ వాంట్ 10 మంది వచ్చిన ఆత్మీయంగా ఉండాలి, దేవునిలో ఎత్తబడే వారిగా ఉండాలి. చాలామంది ఆరాధిస్తున్నప్పుడు ఈరోజు దేవుని ఆరాధించిన ఎవరైతే ఆశీర్వదిస్తున్నాడో ఆయన ఆరాధించడం కూడా ఆశీర్వాదాలు. ఉద్యోగం అయితే ఉద్యోగాన్ని ఆరాధించడం మొదలు పెట్టారు, ఆస్తి అయితే ఆస్తిని, వ్యాపారం అయితే వ్యాపారము, ఏదైతే దేవుడు ఇచ్చాడో దాన్ని ఆరాధించడము ప్రారంభించారు. రాదర్ దెన్ ది వర్షిపింగ్ ది బ్లెస్సర్. అయితే ఆశీర్వాదం ఇచ్చారో ఆయన ఆరాధించడం తగ్గిపోయింది, ఆశీర్వాదాన్ని ఆరాధించడంలో వర్షిప్ ది బ్లెస్సింగ్స్. ఇది లేకపోతే ఏదో లేదు. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాను అంటే ఎస్ వీ నీడ్ బ్రెడ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. అవసరం, మనకు ఉద్యోగం అవసరం, అది అవసరం. కానీ ప్రతి దేవుని మాటల్లో మాట్లాడుతున్నప్పుడు అది అవసరంగా దాంతోపాటు దేవుని యొక్క వాక్యం లేకపోతే ఇఫ్ యు డోంట్ లిసన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్ యూ విల్ నాట్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్. ఆ వాక్యం వల్ల నీకు నిత్య జీవం వస్తుంది. రెండో విషయంలో వెళ్ళిపోతుంది. మూడో విషయం చూసినప్పుడు యోహాను వినడం గురించి రెండో చూసినప్పుడు ఒక విషయాన్ని మాట్లాడతాడు. ఏమంటాడు, ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. ఒకసారి చూద్దాం. దేవుడు ఇచ్చిన రెవల్యూషన్. కనులారా ఏది చూచితేమో అంటాడు. ఈ వాక్య దేవుని గురించి మాట యస్సు ప్రభువును చూసినప్పుడు అంటాడు కనులారా అంటాడు, దిస్ ఈజ్ నాట్ ఎ డ్రీమ్, దిస్ ఈజ్ రియల్. జాన్ సేస్ యేసు ప్రభుతో నాకున్న రిలేషన్, దిస్ ఇస్ నాట్ ఎ డ్రీమ్, దిస్ ఇస్ నాట్ ఎ స్టోరీ, దిస్ ఇస్ రియల్. ఎందుకంటే నా కనులారా నా ప్రభుని నేను చూచానంట అంటాడు. ఆయన విన్నాను, రిలేషన్లో ఆయన నేను చూచాను. హ్యావ్ సీన్ గాడ్, ది వర్డ్ ఆఫ్ గాడ్.
అంటాడు కదా, ఏ వాక్యం వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు, ఏ వాక్యం వచ్చి ఏ వాక్యం వచ్చి మాట్లాడుతున్నాడు, ఏ వాక్యం అయితే కృపా సత్య సంపూర్ణుడై, యోహాను సువార్త 1:14, ఏ వాక్యం అయితే కృపా సత్య సంపూర్ణుడై శరీరము ధరించుకొని మా మధ్యలో సంచరించడం ఆయన్ని మేము కళ్ళారా చూచాము. వి హావ్ సీన్ విత్ అవర్ ఐస్ అంటాడు. మేము చూచాము ఆయన్ని. ఏదో స్టోరీ చెప్పట్లేదు, ఏదో కథ చెప్పట్లేదు, ఏదో కట్టు కథ కాదు, కానీ యేసుని చూచాము, యేసుని విన్నాము, ఆయన్ని చూచాము. Without seeing, you cannot have the relationship. ఇప్పుడు మనం అడగాలి, యేసు ప్రభు అంటే అప్పుడు ఫిజికల్గా ఉండి ఆయన చూచాడు, మనం ఎలా చూస్తాం కదమ్మా? How we will see God? How we will see God? జస్ట్ ఆస్కింగ్. పొద్దున అనుకున్నాను, ఆయన చూచాడు రైట్, ఓకే చెప్పమన్నావు, ఆయన విన్నాడు, కరెక్ట్ విన్నప్పుడు దైవజనులు బోధిస్తున్న వాక్యుడు. హౌ క్యాన్ వి సీ గాడ్? దేవా నిన్ను ఎలా చూస్తాము అంటే, వాక్యదేవుని చూడాలంటే ఫిజికల్ కాదు. ద వర్డ్ ఇఫ్ యూ కెన్ సీ హిమ్. ఎలా చూస్తానంటాడు. హౌ కెన్ ఐ సీ, హౌ కెన్ ఐ సీ ది జీసస్? ఏమనంటాడు, ఆ రిలేషన్లోకి మళ్ళీ పాలిపోయాడు. అయ్యా నువ్వు అంటే ఫిజికల్గా ఉన్నాడు చూచావు, నేను ఎలా చూస్తాడు ప్రభు అంటే, వాక్యదేవుడు ఆయన వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆయన చూడాలంటే ఎలా చూస్తావు? వాక్యం అంటే దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే ఆ వాక్యమును నువ్వు చూడగలుగుతావు నీ జీవితంలో, వెన్ ది వర్డ్ ఈస్ మేనిఫెస్టెడ్ ఇన్ యువర్ లైఫ్ యూ విల్ సీ గాడ్. ఆ వాక్యము నీ జీవితంలో వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాం కదా, ఏమంటాం? ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటాడు? యెహోవా రాఫా, నన్ను స్వస్థపరచువాడా, సేవ స్వస్థపరచు రాఫా అంటాడు. దేవుడు వాక్యం చెప్తాడు, ఈ సెంట్ ఈస్ వర్త్ టు హీల్ అంటాడు. ఆయన వాక్యములు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ వాక్యం ద్వారా స్వస్థపరుస్తున్నప్పుడు, ఎందుకంటే చూసినప్పుడు యాకోబు పత్రికలు అంటాడు, ఏమంటాడు? నీతిమంతుని ప్రార్థన శక్తిమంతమైనది. ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థన ద్వారా స్వస్థ వచ్చినప్పుడు యూ విల్ సీ దట్ వర్డ్ ఈస్ వర్కింగ్ దేర్. యూ విల్ సీ ది గాడ్ దేర్ ఇన్ ది మిరాకిల్. అద్భుతములో, ఆ ప్రార్థనలో, ఆ స్వస్థతలో దేవుని చూస్తావు, ఆశీర్వాదంలో దేవుని చూస్తావు, ప్రొటెక్షన్లో దేవుని బిడ్డ చక్కని సాక్ష్యం చెప్పింది. దేవుడు సంరక్షిస్తాడంటే గాడ్ వాస్ ప్రొటెక్టింగ్ హర్, ది వర్డ్ వాస్ ప్రొటెక్టింగ్ హర్. ఇట్ ఈస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది వర్డ్. ఆ వాక్యము ప్రత్యక్షపరచడం, దేవుడు చూడడం అంటే ఫిజికల్గా కాదు కదా. ఆయన ఎప్పుడైతే నువ్వు ఆ క్రియల్లో చూస్తుంటావో, వెన్ యూ సీ గాడ్ యు విల్ నో దట్. ఎప్పుడంటే అమ్మా అంతం నన్ను తెలియకుండా అంట కదా, అమ్మ పోయిన వారం బాగాలంటే దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఇఫ్ గాడ్ హెస్ హీల్డ్ యూ, హిస్ వర్డ్ ఈస్ వర్కింగ్, యు ఆర్ సీయింగ్ గాడ్ ఇన్ యువర్ హీలింగ్. నీ యొక్క ఆరోగ్యంలో, నీ యొక్క పరిస్థితిలో గాడ్ హెస్ ప్రొటెక్టెడ్ మీ. దేవుడు నన్ను కాపాడుతున్నాడు. దేవుడు నేను చూడలేదు కానీ దేవుని వాక్యం నన్ను కాపాడుతుంది. హిస్ ప్రెజెన్స్ ఇస్ విత్ మీ. ఐ సీ ది ప్రెజెన్స్ ఆఫ్ ది గాడ్. ఐ హ్యావ్ గాడ్ విత్ మీ హూ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, బికాస్ మై గాడ్ ఈస్ with me. I see in the actions, word is working in the actions. దేవుడు తన యొక్క అద్భుతమైన మిరాకిల్స్లో ఆయన చూపిస్తాడు. చెప్తూ పోతే చాలాసేపు చెప్పచ్చు. ఆ శతాధిపతి అంటాడు కదా, ఏమంటాడు? అయ్యా ఒక మాట సెలవు అంటాడు. నా ఇంటికి రావాల్సిన పర్లేదు ప్రభువా, నువ్వేదో చేయాల్సిన ప్రభు, ఒక మాట నువ్వు సెలవి, కార్యం జరుగుతుంది. Word will go and heal him. That's a wonderful, that's the power of God. When somebody heals with the word, you see the God's presence there. You will see that God is working there. పేతురు అంటాడు కదా, మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆ దేవాలయం పోయినప్పుడు, వెండి బంగారము నా ఎంత లేదు అంట. మరి ఏమున్నాయి అంటే, నా దగ్గర ఉన్నదే నీకు నజరేయుడైన యేసు నామములో లేచి నడవంటాడు. ఆ క్రైస్ట్ యేసు నామములో లేచి నడినప్పుడు, ఆ చెయ్యి పట్టుకున్నప్పుడు శీల మండపంలో వచ్చి శక్తి పొందాడు, గంతులు వేసుకుంటూ వెళ్ళాడు. దట్ ఈస్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. టు సీ ది గాడ్ ఇన్ ది మిరాకిల్స్ హి డస్ ఫర్ us. దేవుని వాక్యం మీద చూస్తున్నారు, దేవుని చుట్టూ ఉంటుంది. యు విల్ సీ గాడ్. ప్రతిరోజు చూస్తూనే ఉంటాం, కానీ చూసే వాళ్ళ డౌట్లో ఉండొద్దాం. ఏమని అంటాడు? ఇట్స్ అ రిలేషన్షిప్. వి సీ గాడ్ ఎవ్రీ డే, హిస్ ప్రెసెన్స్ విత్ us. ఆయన మనతో ఉన్నది వి సీ అంటాడు. ఇంకో విషయం రైట్, ఓకే.
కెన్ ఐ టేక్ 5 more minutes? ఇంకా 3 ఉన్నాయి, ఇంకా 2 ఉన్నాయి. రైట్, ఓకే. ఎన్ని చెప్పాను? బిగినింగ్ అయిపోయింది, వినడం అయిపోయింది, చూడడం అయిపోయింది, ఇంకా 2 ఉన్నాయి. రైట్, 2 అయితే లేదు ఇది. రైట్, ఓకే. 5 నిమిషాలు. రైట్, ఓకే. పిల్లలు ఒక మాట అంటారు, ఎందుకంటే 2వ మాట చెప్పినప్పుడు అంటే దేన్ని నిధానించి కనుగొంటిమో అంటారు. ఈ మాట నిజంగా, ఈ మాట ఒకటి చెప్పి ముగించేస్తాను. ఎందుకంటే పిల్లలు వాట్ వి లుక్డ్ అప్ అంటాడు. ఈ మాట నిజంగా లుక్డ్ అప్ టు అంటాడు ఇంగ్లీష్లో. అంతేనాడమ్మా? ఇంగ్లీష్లో చూడు, అపాన్. దేవుడు వాక్య భావంలో చేసిన కొన్ని వర్షంలో లుక్డ్ అప్ అంటాడు, విచ్ వి లుక్డ్ అప్ అంటాడు. ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ యూ హ్యావ్ టు లుక్ అప్, నాట్ డౌన్. అంతేనా? దేవుణ్ణి చూడాలనుకునేవాడు పైకి చూడాలి, కిందకి చూడదు. నో వే యూ విల్ ఫైండ్ గాడ్ డౌన్. నో వే యూ విల్ ఫైండ్ గాడ్ డౌన్. యూ హ్యావ్ టు లుక్ అప్ అంటాడు. దేన్ని నిధానించి చూచితేమో అంటాడు. అంటే పిల్లల జాన్ చెప్తున్న మాట ఏంటంటే హీ వాజ్ అవర్ రోల్ మోడల్. హౌ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఎలా జీవించాలి, క్రీస్తులా ఎలా జీవించాలన్న విషయం జాన్ చెప్తున్నాడు. టు లుక్ అప్ టు హిమ్. వి లుక్డ్ అప్ టు హిమ్. వి లెర్న్డ్ ఫ్రమ్ హిమ్. ఆయనతో నేర్చుకున్నాము. 3.5 సంవత్సరాలు ఆయనతో సహవాసంలో వి లెర్న్ హౌ టు లివ్ లైక్ ఎ క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్. క్రీస్తులా ఎలా జీవించాలో నేర్చుకున్నాం. వి లుక్డ్ అప్ టు హిమ్. వి లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ జీసస్ టు హౌ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ ద హోలీ లైఫ్. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా. దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు. ఇది చెప్పుకుంటూ పోమంటే చాలా ఉంటుంది దేవుని. అంటే ఇక్కడ అందుకే పిలిపిలో ఒక మాట్లాడు, క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి. ఎప్పుడు సగసాన్ని చెప్తున్నాను, ఒక 2 నిమిషాలు అది 2 నిమిషాలు ఏది చెప్పేస్తాను. రైట్, ఓకే. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు హావ్. కానీ సార్ అంటే ఈ రోజు నిజంగా విశ్వాసకులు వెన్ యూ లుక్ అప్ టు గాడ్ యువర్ టార్గెట్ షుడ్ బి క్రైస్ట్. దేవుని వాక్యం చూసినప్పుడు క్రీస్తులాను ఉండాలి, క్రీస్తులా జీవించాలి, క్రీస్తుని కనిపించాలి. పౌలు అంటాడు, ఇక జీవించువాడు నేను కాదు కానీ నాలో క్రీస్తు అంటాడు. క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. ఐ డోంట్ లివ్ ఇన్ మై బాడీ, మై గాడ్ లివ్స్ ఇన్ మీ. వెన్ గాడ్ లివ్స్ ఇన్ us, what kind of a relation is talking? దేవుడు నేను కలిసి దేహములో జీవిస్తాను. క్రీస్తు నాలో జీవిస్తాను, క్రీస్తు నాలో జీవిస్తాను. నిజంగా ఆ మాట చెప్పగలిగితే గొప్పవాడు. వీళ్ళు అంటాడు, పైకి చూసాం, నేర్చుకున్నాం, ఆయన చూసాం, ఆయన నుంచి నేర్చుకున్నాం, ఆయనలా జీవించడం నేర్చుకున్నాం. నేను 5 దానికి వచ్చేస్తాను. ఐ జస్ట్ స్కిప్ అప్ దట్ కూడా లెట్ మీ అంటాడు. ఇంకో విషయం అంటాడు పిల్ల, ఇంకో విషయం, ఒక మాట చూద్దాం. మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము అంటాడు కదా. అంటాడు వాట్ వి టచ్డ్, వాట్ వి ఫెల్ట్ అంటాడు. మేము ఏదైతే తాకి చూసామో, ఏదైతే ముట్టుకొని చూసామో, ఏదైతే ఫీల్ అయ్యామో, ఆ దేవునికి వచ్చి మాట్లాడుతున్నాం, ఆ సహవాసమునికి వచ్చి మాట్లాడుతున్నాం. యూ షుడ్ హ్యావ్ ది టచ్ ఆఫ్ జీసస్. యేసు యొక్క టచ్ నీలో లేకపోతే ఒక సంఘటన చెప్పి నేను ముగించేస్తాను. యేసు ప్రభు అంట కొండ మీద ప్రసంగం అయిన తర్వాత కిందికి దిగుతాడు. కొండ కిందికి వస్తాడు. 8వ అధ్యాయం మత్తయి సువార్త తెరిచించండి. 8వ అధ్యాయం మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు కొండ దిగి కిందికి వస్తాడు. కొండ దిగి కిందికి వచ్చినప్పుడు హి మెట్ ఎ పర్సన్ హూ హాస్ లెప్రసీ. కుష్ఠరోగం వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే యేసు ప్రభు ఉన్న చోటికి రావడానికి అర్హత లేదు, ఎందుకంటే కుష్టి కలిగి ఉన్నాడు కాబట్టి, ఆ కొండపైకి ఇచ్చే అవకాశం లేదు కాబట్టి, ఆయన ఆ రోగముతో ఉన్నాడు కాబట్టి he cannot come up. So Jesus came down to him. ఆ పైకి వచ్చే అర్హత లేదు, కుష్టు కలిగి ఉన్నాడు. సమాజంలో వెలివేసి బయట ఉండాల్సిన వాడు యేసు బాబు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దిగి వచ్చాడు. వచ్చినప్పుడు ఒక వచనం చూసుకుని ముగించేసుకున్నాం. 3వ వచనం చూద్దాం, ఒకసారి చూద్దాం కదా. యేసు ప్రభుని అడుగుతున్నాడు, అయ్యా అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమన్నప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు. చూడు 8వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం.
ఆయన చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే శుద్ధుడవు కమ్ము. యేసు ప్రభు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయంటే యేసు ప్రభు అంటున్నాడు, శుద్ధుడవు కమ్ము అంటున్నాడు. అంటలేడమ్మా, ఆయన చెయ్యి చాపి he touched him and said, be clean. ఆయన కొండ దిగి వచ్చాడమ్మా, పరమును దిగి వచ్చాడు టు టచ్ మీ. నన్ను తాకడానికి పిల్లరా, నిన్ను తాకి ఆయన పరిశుద్ధునిగా చేయడానికి వచ్చాడు. ఆ శిలువ కార్యం చేశాడు. యేసు రక్తము ప్రతి పాపమును కడుగును. ఆయన ముట్టడం వల్ల నేను పరిశుద్ధుడు, ఆయనతో సహవాసంలో ఉంటావు. యూ కెన్ ఫీల్. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధాత్మను పొందుకుంటావో దేవుని సన్నిధి, దేవుడు నీతో ఉన్న అనుభవం నువ్వు పొందుకుంటావు. That's a touch. Guys, this is the relation. ఈరోజు నిజంగా ఆ రిలేషన్లో ఉండమని దేవుడు ఆశీర్వదిస్తున్న సంఘం. ఒకటి, యువర్ బిగినింగ్ షుడ్ బి విత్ క్రైస్ట్. క్రీస్తుతో సహా నీ ప్రారంభం అంటే నీ అంతము కూడా నిరంతరమును ప్రభుతో ఉంటావు. రెండోది, ఆయన మాట వినే రిలేషన్లో ఉండాలి. మూడోదిగా ఆయన చూచి అనుభవం ఉండాలి. నాలుగోదిగా యు లుక్ అప్ టు హిమ్ సో దట్ యూ కెన్ లివ్ లైక్ ఏ క్రైస్ట్. ఈ లోకంలో క్రీస్తును చూపేవాడిగా ఉండాలి. ఐదోదిగా చూచినప్పుడు యూ కెన్ ఫీల్ ది టచ్ దట్ జీసస్ ఈస్ విత్ మీ. ఎప్పుడైతే ఆత్మని తాకుతుందో యూ విల్ ఫీల్ దట్ గాడ్ ఈస్ టచింగ్ మీ, ది గాడ్ ఈస్ విత్ మీ. ఆ టచ్లో ఉండి దేవుడితో రిలేషన్లో ఉండాలి, యాక్టివ్ ఫెలోషిప్లో. ఇంకా చాలా ఉన్నాయి, 3-4 వచనాలకు వెళ్తే గోయింగ్ దేర్ అంటే ఆ రిలేషన్ ఉండడానికి దేవుడి తన ఆత్మ సహాయం మనందరికీ. చిన్న ప్రార్థించు. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పనులకు తండ్రి నీకు వేలాదిస్తున్నావు నాయన. ఏ సహవాసములో అయితే యోహాను అన్నాడో ఆ సహవాసంలోకి సంఘమును ఆహ్వానిస్తున్నాడు. అట్టి సహవాసములో, అట్టి రిలేషన్లోనైనా, అట్టి బాంధవ్యంలో క్రీస్తుతో ఉండడానికి సహాయం దయచేయండి. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధం వాక్యం చేయడం, వాక్యానుసరమైన జీవితం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము. ఆమేన్.